जय श्रीनिवास जय वेंकटेश वृषशैलनाथ श्रीपद्मनाभ वैकुंठनाथ जय विष्णुतेज राजाधिराज कव जय 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 देवादिदेव जय वासुदेव श्रीरामचंद्र जय कल्किरूप शौरीश मोदन जय 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 जय। శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకి నమస్కారం। ఈ వీడియోలో మీరు తెలుసుకోబోయేటటువంటి రాశి కుంభరాశి। ఈ కుంభరాశి కలిగినటువంటి వారికి 7వ మాసమైనటువంటి ఈ 7వ నెల జూలై మాసమైనటువంటి 7వ నెలలో 1వ తారీఖు మంగళవారం షష్ఠితో మొదలుకొని 31వ తారీఖు గురువారం సప్తమితో ముగిసేటటువంటి ఈ నెల వ్యవధి కాలంలో కుంభరాశి కలిగిన వారి యొక్క ఈ రాశి కలిగిన యొక్క మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలను నేను వివరణ తెలియపరుస్తాను। అలాగే 10వ తారీఖు పౌర్ణమి, 24వ తారీఖు గురువారం అమావాస్య, ఈ మాసంలో ఆషాఢ మాసం, ఈ అంశాల పట్ల ఈ రాశులు కలిగినటువంటి స్త్రీలలోనూ పురుషులలోనూ ఏ ఏ పరిస్థితులు వ్యతిరేకంగా ఉండొచ్చు, ఏ అంశాలలో సమస్యల్లో పడే ప్రమాదాలు ఉన్నాయి, ఏ అంశాలలో అనుకూలతలు ఏర్పడతాయి, ఏ పరిస్థితులు ఏ విధంగా నడుచుకోగలిగితే మంచి జరిగేటటువంటి పరిస్థితులు ఉంటాయనే దాని గురించి కూడా ఈ వీడియోలో మీకు పూర్తి విషయాలను నేను తెలియపరుస్తాను। ఈ వీడియోని మీరు పూర్తిగా ఏకాగ్రతగా మనశ్శాంతిగా పూర్తిగా వీక్షించగలిగితేనే నేను చెప్పేది మీకు ప్రశాంతంగా అర్థమవుతుంది। శతభిష నక్షత్రం 1 నుంచి 4 పాదాలు కలిగిన వారు, ధనిష్ట నక్షత్రం 3 నుంచి 4, పూర్వభాద్ర నక్షత్రం 1 నుంచి 3 పాదాలు కలిగిన వారిని మనం కుంభరాశి కలిగిన వారిగా పరిగణనలో తీసుకుంటాము। ఈ రాశి కలిగిన వారికి 1వ తారీఖు నుండి 10వ తారీఖు పౌర్ణమి వరకు కూడా ఆడవారిలో కానీ మగవాళ్ళలో కానీ ముఖ్యంగా జరిగేటటువంటి సమస్య ఏమిటంటే, వీరు ఏది ఎదుటివారికి మంచిగా మాట్లాడడానికి పోయినా కానీ తిరిగి అది వారికే వ్యతిరేకం అవటము, ఒకవేళ ఎదుటివారికి సహాయం చేసినా అది వారికి మళ్ళా తిరిగి శత్రుత్వంగా మారటము, ఏది మాట్లాడకపోయినా ఏ సమస్య వచ్చి పడిద్దో తెలియకపోవటము, వారు ఏ విధంగా కూడా ఇటువంటి సమస్య మీద పడుతుందో అనేటటువంటి గెస్సేలేనటువంటి ఇబ్బందులు, కొన్ని మాటలు ఎదుటి వారి నుంచి వీరి మీద పడేటటువంటి ప్రయత్నాలు మాత్రము చాలా ఎక్కువగా జరుగుతాయి। దాని వలన వీరికి ఏమిటంటే, కొంతమందితో మాట్లాడితే ఏం మాట్లాడకపోతే ఏమొస్తుందో అనేటటువంటి భయంతో కూడా కొన్ని సందర్భాలలో ఒక భయం అనేది కొన్ని విజయాలను కూడా దూరం చేసినట్టు, కొన్ని మంచి విషయాల్లో కూడా మాట్లాడలేని పరిస్థితుల వలన కూడా మౌనంగా ఉండిపోయి చేతికొచ్చే అవకాశాలు కూడా చేజారిపోయేటటువంటి ప్రయత్నాలు కూడా వీరికి ఎక్కువగా ఉంటాయి। అంటే దీన్ని బట్టి అసలు మాట్లాడాలా మాట్లాడకూడదా అనేటటువంటి కన్ఫ్యూజన్ మీకు ఉంటుంది। కానీ ఈ సమయకాలం అంతా కూడా మీకు ఏ సందర్భంలో మీరు మేలు చేసినది మీకు కీడు అవుతుంది, మంచిగా పోయినా చెడు వస్తుంది। మ్యాక్సిమం మీరు ఒక మంచి మాట్లాడకపోయినా అది బూతు మాటగా ఎదుటి వాళ్ళ నుంచి మీకు వినపడుతున్నట్టుగా అనిపిస్తుంటుంది, ఈ సమయం సంకల్పం మీకు సరిగా లేకపోవటం వల్ల। కానీ అలాగని ఒక దగ్గర మీకు ఎదురు దెబ్బ తగిలింది కదా అని ప్రతిదాన్ని అలాగే మీరు దృష్టిలో పెట్టుకొని ముందుకు పోవాల్సిన పని లేదు। ఎందుకంటే ఈ సమయం అనేది మీకు ఇలా ఉన్నప్పుడు ఎవరితో అనుకూలంగా ఉండాలి, ఎవరితో అనుకూలంగా ఉండకూడదు, ఏ సందర్భంలో మనకు అవసరమైన విషయాన్ని మాట్లాడాలి, మనకు అవసరం లేని విషయం ఎందుకు మాట్లాడకూడదు। ఎక్కడో నలుగురిలో గొడవ అవుతుంది అనుకో, మనకు అవసరం లేకుండా కొంతమంది పోయి దాంట్లో ఇన్వాల్వ్ చేసుకొని లేనిపోయిన సమస్య తెచ్చుకునే కొంతమంది ఉంటారు। కొంతమంది ఏమిటంటే ఆ మాటని తమ దాకా వచ్చేదాకా తొందరపడకుండా ఆలోచించి నిర్ణయం తీసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు। దాన్ని బట్టి ప్రతి విషయాన్ని ఈ సమయకాలంలో తొందరపాటుతోనూ ఆవేశంతో పాటు కాకుండా కాస్త ఓపికగా ఉన్న నిర్ణయాలు తీసుకోవటం ఈ 10 రోజుల పాటు చాలా వరకు ముఖ్యంగా మీరు పాటించవలసిన అంశం। అలాగే ఈ సమయకాలంలో కూడా మీరు ఊహించని పరిణామాలు ఈ 1వ తారీఖు మంగళవారం నుండి 31వ తారీఖు గురువారం సప్తమి వరకు కూడా కొన్ని ఊహించని పరిణామాలు ఎదుర్కోవాల్సిన ప్రమాదం కూడా అధికంగా ఉంది। ఆ ఊహించని ప్రమాదాలు ఏమిటి గురువు గారు అంటే, గతంలో మీరు ఏదైనా కొంత స్నేహాలతో కూడినవి కానీ కొన్ని ప్రమాదాలు వచ్చేవి ఉంటే అవి ఆపేసినవి, తర్వాత కొంతమంది వ్యక్తుల వలన మిమ్మల్ని సమస్యల్లో తలపెట్టడానికి ప్రయత్నాలు చేసినవి తప్పించుకొని పక్కకు వచ్చినవి, కొన్ని రుణ బాధలకు సంబంధించినవి, ఇలాంటివి ఏవైతే కొన్ని గతంలో కొన్ని సమస్యలు వచ్చేవి ఉంటే అవి కొన్ని పరిస్థితుల వల్ల ఆగిపోయి ఉన్నాయో
అవి ఇప్పుడు మీకు తిరగబడటము, ఆ సమస్యలు మీ మీదకి వ్యతిరేకం అవటము, వాటి వలన ఇంకాస్త మనశ్శాంతిని కోల్పోయే ప్రమాదాలు జరగటము, ఈ తరహా అంశాలు మాత్రం ఎక్కువగా ఈ సమయకాలంలో జరుగుతుందని చెప్పవచ్చు. అలాగే ఈ సమయకాలం అంతా కూడా ఈ 31 నుంచి 31 తిథుల మధ్య వ్యవధి కాలంలో కూడా ముఖ్యంగా కొన్ని విడిపోయినటువంటి స్నేహాలు తిరిగి మరలా మీ జీవితంలోకి వచ్చి కొన్ని ఇబ్బందులు పాలు చేసే ప్రమాదాలు, తర్వాత మీరు సమాజంలో కొంత పేరు ప్రఖ్యాత అభిమానాన్ని కూడా కొంత పోగొట్టుకునే పరిస్థితులు, ఇంట్లో భార్యాభర్తల మధ్య మీ అంతటా మీకే మీరు తొందరపడి మీ నోట్లో మాట దాగగా మీరే సమస్యలు తెచ్చిపెట్టుకొని మీరే నలుగురులు నవ్వులు పాలయ్యేటటువంటి ప్రత్యామ్నాయాలు కూడా ఈ తరహా సంబంధించిన విషయాలు కూడా జరిగేదానికి ఈ సమయకాలంలో ఆస్కారం ఉంది. దాన్ని బట్టి వాటి పరంగా కూడా కాస్త దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తగా నడుచుకోవటం ఈ సమయంలో మీరు చేయాల్సిన ముఖ్యమైనటువంటి అంశం. అలాగే ఈ రాశి కలిగినటువంటి వారిలో ఆర్థిక పరమైనటువంటి అంశాల పరంగా పరిశీలించినట్టయితే కొంతమంది ఉద్యోగం కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉపయోగంలోకి రానివి ఈ మాసంలో మాత్రం మీకు చాలా డెఫినెట్గా ఉద్యోగ రంగంలో మాత్రం మంచి శుభప్రదమైనటువంటి అంశాలు శుభవార్తలు వింటారని మాత్రం తెలియపరచవచ్చు. ఉద్యోగ పరంగా మీకు పై అధికారుల నుంచి కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ, తర్వాత కొన్ని బదిలీలు ట్రాన్స్ఫర్లు చేసుకోవాలనుకున్న పరిస్థితులు ఆగినవి కానీ, లేదంటే మీ స్థాయికి తగ్గట్టుగా ఉద్యోగం చేయలేక మీరు బాధపడుతున్నవి ఉన్నా కూడా ఈ సంబంధించినటువంటి ఏ ప్రయత్నాల్లో కూడా మీరు ఎక్కడైతే కొద్దిగా కంఫర్ట్ లేకోకుండా ఇన్కంఫర్ట్ జోన్లో మీరు తిరుగుతూ ఆ ఉద్యోగానికి సంబంధించిన ఇబ్బందులు ఎదురుపడుతూ ఉన్నారో అవన్నీ కూడా కాస్త మీకు అనుకూలంగా మారి ఆయా సమస్యల నుంచి బయటపడి కాస్త ప్రతాంతత వైపు తిరిగేటటువంటి ప్రయత్నాలు మాత్రం తప్పకుండా ఈ సమయకాలంలో మాత్రం మీకు జరుగుతుందని మాత్రం చెప్పవచ్చు. కాబట్టి ఉద్యోగాలలో ఎవరైతే కొన్ని ప్రయత్నాలు చేయాలని గత కొంతకాలంగా చేసి ఫలించకుండా ఉంటాయో వాటిని ఈ టైంలో ప్రయత్నాలు చేయటం వల్ల మంచి జరుగుతుందని మాత్రం చెప్పవచ్చు. వ్యాపారంలో మాత్రము పెద్దగా మీకు అంత నిలకడగా లేకపోవటము, ఈ ఆషాఢ మాసంలో కూడా మీకు వ్యాపారాలకు సంబంధించినవి కొన్ని పెట్టుబడులు పెట్టాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి, కానీ ఆ పరిస్థితులు రాబట్టుకునేటువంటి పరిస్థితులు చాలా తక్కువగా ఉన్నాయి. అలాగే కొద్దిగా సమాజంలో గౌరవ మర్యాదలు మీ వ్యక్తిగత లోపాల వలన కొంత కోల్పోవటము, అదేవిధంగా బతుకు తెరువు గురించి ఎవరికి వారికి సంబంధించిన తెలిసిన విద్యలు ఎవరైతే పాటుపడుతూ వారి యొక్క బాధ్యతలను పంచుకొని బతుకు తెరువులో ముందుకెళ్లే వారు ఉంటారో ఆయా బాధ్యతలు ఆయా సమస్యలు కూడా వారికి కొన్ని ఇబ్బందికరమైనటువంటి సంఘటనలుగా, కొన్ని బాధాకరమైనటువంటి సంఘటనలుగా ఇబ్బంది పడుతున్నవి కూడా కొంతవరకు కూడా రిలీఫ్ ఇచ్చేటటువంటి పరిస్థితులు జరగటము, శత్రువులతో కొన్ని విభేదాలు ఇబ్బందులు కూడా ఈ సమయకాలంలో ఎదురవ్వచ్చు. శత్రువుల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండటము, మూడో నేత్రంతో తిరుగుతూ ఉండటము, ఆసి చూసి జాగ్రత్తగా అడుగు వేయటము ఈ సమయకాలంలో మీరు చేయవలసిన పని. తర్వాత కుటుంబంలో పిల్లల వలన కానీ, ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తుల వలన కానీ, అన్నదమ్ముల వలన కానీ, తోడబుట్టినటువంటి వారి వలన కానీ ఇలా ఏదో ఒక కోణంలో మీకు కొంతవరకు మనశ్శాంతి కోల్పోవటము, కొన్ని సమస్యలు ఫేస్ చేయటము, ప్రశాంతత లేకపోవటము ఈ తరహా పరిస్థితులు కూడా జరుగుతాయి. పిల్లలు కొంతవరకు మీ చేదాటిపోవటము, మీ మాట వినకపోవటము ఇలాంటి పరిస్థితులు కూడా ఎదురవుతాయి. అలాగే కొంత బిడ్డల వల్ల అవమానాలు అపనిందలు పడాల్సిన పరిస్థితులు రావచ్చు. అదేవిధంగా కుటుంబ వ్యవహారాల వలన కూడా మీ పేరు 10 మందిలో కూడా నలుగురులు నవ్వులు పాలయ్యేటటువంటి ప్రయత్నాలు కూడా కుటుంబ యజమానికి కానీ యజమానురాలకు కానీ జరుగుతుంది. ఆయా పరిస్థితుల్లో మీరు ముఖ్యంగా ఎక్కడైతే మనకు ప్రమాదం జరిగేటటువంటి ప్రయత్నం పొంచి ఉందో దానికి తగ్గట్టుగా మనం జాగ్రత్తగా నడుచుకోగలిగితే అది చాలా పెద్దగా వచ్చే ప్రమాదం కూడా కొద్దిలోనే తొలగిపోయేటటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతాయి. ఇది కొంచెం దృష్టిలో పెట్టుకొని చేసుకుంటే చాలా మంచిది. అలాగే ఈ రాశి కలిగిన వారు ఏదైతే కొన్ని వివాహాలు, శుభ కార్యక్రమాలు, శుభప్రదమైనటువంటి అంశాలు, ఒక వస్తువు కానీ, వాహనం కానీ, ఏదైనా బంగారం కానీ, భూమి కానీ, ఇల్లు కానీ ఇలాంటివి ఏమైనా కొనుగోలు చేయాలనుకున్నవి, ఏ రకమైనటువంటి శుభప్రదమైనటువంటి అంశాల్లో ముందుకు పోవాలనుకున్నటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ సమయకాలంలో మీకు కొంత నిదానంగా ఒక చిన్న పనికి కూడా ఎక్కువగా టెన్షన్ పడటము, ఒక గంటలో అవ్వాల్సిన పని ఒక రోజు పట్టడము, 10 నిమిషాలు అవుతుంది అనుకున్న పని ఒక రోజంతా టైం వేస్ట్ చేసుకోవటము, ఇలాగా చేస్తున్న పనికి చేయాల్సిన కార్యక్రమానికి ఒకదానికొకటి పొంతలు లేకుండా జరిగే ప్రమాదాలు మాత్రం ఎక్కువగా ఉండటం వల్ల కాస్త నిర్లక్ష్యము, సమస్యలు ఎదురవుతూ ఉంటాయి.
వాటి విషయంలో జాగ్రత్తగా ఉండండి. కొన్ని చెడు అలవాట్లు, కొన్ని మద్యపానం, స్నేహితులు, కొన్ని పర వ్యక్తి, కొన్ని వివాహేతర సంబంధాలకు సంబంధించి చాలా దూరంగా ఉంటే చాలా మంచిది. అలాగే ఈ 10వ తారీఖు పౌర్ణమి నుండి మొదలుకొని 24వ తారీఖు గురువారం అమావాస్య వరకు కూడా మీరు పాటించవలసిన ముఖ్యమైనటువంటి అంశాలు ఏమిటంటే, దక్షిణ ప్రయాణాలు, ఉత్తరం ప్రయాణాలు చాలా తగ్గించటం మంచిది. అలాగే ఈ పౌర్ణమి అమావాస్య తిథుల దగ్గరలో దైవ కార్యక్రమాలు, దైవారాధనలు, దాన ధర్మాలకు సంబంధించి కొన్ని ఏదైనా మీకు వీలు ఉంటే దాన్ని బట్టి కొంత చిన్న యజ్ఞము, ఇంట్లో ఏదైనా ఉత్సవము, ఏదైనా దైవ కార్యక్రమానికి సంబంధించిన ప్రయత్నాలు ఇవి చేసుకోండి, చాలా మంచిది. ఈ సమయంలో మీకు 2, 12వ తారీఖు, 14, 18, 22 ఈ తిథుల మధ్యలో మాత్రము కొన్ని శుభవార్తలు వింటారు. తర్వాత 18, 27, 17 తిథుల మధ్యలో మాత్రము కొంత మీరు మనశ్శాంతి లేనటువంటి విషాదకరమైనటువంటి సంఘటనలు వినే ప్రమాదాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ తిథుల వ్యవధి కాలాన్ని బట్టి మీరు అనుసరించి కొన్ని ప్రయత్నాలు చేసుకోవడం కూడా మంచిదే. అలాగే చాలామంది మా ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులు కానీ చాలామంది ఎక్కడెక్కడి నుంచో కూడా కొంతమంది వారి ఒక వ్యక్తిగత సమస్యల్ని కామెంట్స్లో పెడుతూ ఉన్నారు. మీరు కామెంట్స్లో పెడితే మీరు చూడగలిగిన మాకు చూసేంత సమయం ఉండదు, ఒకవేళ చూసినా మీతో మాట్లాడేంత సమయం కూడా ఉండదు. కాబట్టి మీకు సమస్య ఉన్నప్పుడు మీ దగ్గర నుంచి రిక్వెస్ట్ కాదు, మీరు ఏదన్నా మాట్లాడాలనుకుంటే కింద కనబడుతున్న నెంబర్ ద్వారా మీరు కన్సిడర్ చేసినట్టయితే మీ సమస్యకు మేము పూర్తిగా మాట్లాడే పరిష్కారం చెప్పడానికి అవకాశం ఉంటుంది. దాన్ని బట్టి మీరు ఏదైనా ఒక సమస్యతో వేదన పడుతూ ఆ సమస్యని ఎలా తొలగించుకోవాలి, ఎలా బాధపడాలి అనుకునేవారు కామెంట్స్ రూపంలో కాకోకుండా మీరు తప్పకుండా ముందు కింద కనబడుతున్న నెంబర్లో ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. ఎందుకంటే చాలామంది ఎన్నో చోట్ల నుంచి చాలా చోట్ల నుంచి ఎన్నో రోజులుగా అపాయింట్మెంట్స్ తీసుకున్న వాళ్ళు ఉంటారు. మీరు ఏదన్నా మాతో మాట్లాడాలనుకున్న ముందు 2 రోజులు ముందుగా అపాయింట్మెంట్స్ తీసుకోగలిగితే దాన్ని మేము మీకు అన్ని విధాలుగా జాతక విషయంలో ప్రతిదీ పరిశీలన చేసి మీరు ఒకవేళ డైరెక్ట్గా వచ్చి కలిసినా సరే, లేదు మీకు ఫోన్ ద్వారా తెలియపరిచే అంశమైనా సరే, మీకు కొంత సమయాన్ని కేటాయించి ప్రశాంతంగా మాట్లాడి మీ సమస్యని పూర్తిగా సమృద్ధి చేసేటటువంటి ప్రయత్నం చేయడానికి వీలు పడుతుంది. అలాగే మేము చెప్పే ఎన్నో రహస్యాల విషయాలని ఇంకా ప్రతి నెల మాస ఫలితాలను మీరు తెలుసుకోవాలనుకున్నా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీలలిత. మీ అందరికీ మన గురువు గారు శ్రీనివాస్ రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి. ఆయన ఏంటంటే విద్య, ఆరోగ్యం, వ్యాపారం, వివాహం అనేది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్. ఇందులో మనకి ఎన్నో ఎడుదొడుపులు రావడం, మనం చాలా సమస్యలకి లోనవుతూ ఉంటాం, సతమతం అవుతూ ఉంటాం. అలాంటప్పుడు మన శ్రీనివాస్ రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో, ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో, అలాగే ప్రేమ, పెని, ఇంకా వ్యాపారం, యుఎస్కి వెళ్ళాలనుకుంటారు, ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మనకు పరిష్కరిస్తారు. ఇంకెందుకు ఆలస్యం, శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా కింద స్క్రోల్ అవుతారు, మన ఛానల్ ఫాలో చేయండి. మీ జీవితాన్ని ఒక బంగారు బాటలో నడిపించుకోండి. ఆల్ ది బెస్ట్.